హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి తమ్నేల్ అయితే చూసారు కదా, అదే అండి మ్యాటర్. సో ఇక్కడ నేనైతే ఒక 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయితే వైట్ది తీసుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లలకి వైట్ డ్రెస్ అనేది వేస్తారు కాబట్టి. సో ఇక్కడ నీట్గా పొడవుగా ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. నా సైడ్ ప్యాక్ ఉండాలి, ఈ సైడ్ ఓపెన్ ఉండాలి. క్లాత్ అనేది పొడవుగా ఫోల్డ్ చేయండి, మధ్యలో నుండి ఫోల్డ్ చేసి పొడవుగా తీసుకోండి. చివర్లు మాత్రం అంచు ఉండాలి ఈ సైడ్, ఓకేనా. ఇలాగ నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ 1 లేయర్ మాత్రం ఇలాగ నేను తీసుకుంటున్నాను. ఇలాగ తీసుకున్న తర్వాత ఈ కింది లేయర్ ఏమో ఇలాగ కిందికి అనేస్తే ఇలా అన్నమాట. సో ఇలాగ 2 లేయర్స్ని కూడా ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. నా సైడ్ 2 ఫోల్డింగ్స్ వస్తాయి, ఈ సైడ్ ఏమో పైన కింద 1 లేయర్ వచ్చి మధ్యలో మాత్రం ఒక ప్యాక్ అనేది వస్తుంది. సో హైట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఇది బాడీ మాత్రమే, ఓకేనా. ఇలాగా 8 ఇంచెస్కి మనం మార్జిన్ అనేది నీట్గా పెట్టేసుకోండి. చిన్న పాప కాబట్టి మనకి 8 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే ఫోల్డింగ్స్ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నానండి ఇలాగా. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. ఇలాగ 1.5కి మార్జిన్ అనేది పెట్టేసుకోండి. ఇంకా తర్వాత మిగిలింది వచ్చేసి మనకి 2 ఇంచెస్ షోల్డర్ అనేది వస్తుంది అనమాట. ఫోల్డింగ్స్ పోను 1.5 అవుతుంది అది, ఓకేనా. ఇప్పుడు 8 ఇంచెస్ తీసుకుంది కూడా, అది కూడా పోను 7 ఇంచెస్ అట్లా వస్తుంది. 1 ఇంచు ఫోల్డింగ్ పోను. ఇక్కడ నెక్ విడ్త్ నెక్ రౌండ్ షేప్ వచ్చేసి నేను 3 తీసుకుంటున్నానండి. ఇలాగ నేను చూపించిన విధంగానే మీరు మార్జిన్ అనేది చేసుకోండి. క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడైతే 1.5కి మార్జిన్ పెట్టుకున్నామో అక్కడి నుండి క్రాస్గా తీసుకుంటే 3 ఇంచెస్కి కరెక్ట్గా షేప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చిన్న పాప కాబట్టి జస్ట్ ఒక 1/2 ఇంచు దగ్గర నుండి రౌండ్ అనేది చేయండి, ఓకేనా. వీళ్ళకి 1/2 అంతా ఉండదు కదా, సో అలాగా 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రంట్ వస్తుందండి, ఇక్కడ కిందిదేమో బ్యాక్ వస్తుంది. మనకి ఎక్కడి నుండి అయితే 1.5కి మార్జిన్ పెట్టుకున్నాము అక్కడి నుండి వాళ్ళకి రౌండ్ అనేది తీయాలన్నమాట, షోల్డర్ విడ్త్. సో ఇలాగా తర్వాత 2.5 అయితే సరిపోతుంది వాళ్ళకి. హైట్ వచ్చేసి ఇక్కడ 3, అక్కడ 2.5, 2 అయినా సరిపోతుంది, చిన్న పాపలు కదా. సో తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ తీసుకుందాం. ఈ ఆమ్ రౌండ్కి మనము 3.5 అయితే సరిపోతుందండి ఈజీగా. సో 3.5కి మనము ఇలాగా నీట్గా బాక్స్ అనేది వేసేసుకోండి. సో తర్వాత ఇలాగా మనం వెడల్పు అనేది తీసుకుందాం. నేను టోటల్గా 20 ఇంచెస్ తీసుకున్నానండి. సో మొత్తం 5 ఇంచెస్, ఈచ్ వన్కి 5 ఇంచెస్ వస్తుంది కదా, 4 లేయర్స్ ఉంది అది. సో ఇలాగా 5 ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత కిందికి వచ్చేసరికి 4.5 తీసుకుంటున్నాను నేను, ఓకేనా. ఒక 1/2 ఇంచు తక్కువ చేసి ఇలాగ మార్జిన్ పెట్టేసుకున్నాను. మీరు కూడా సేమ్ అదే విధంగా మార్జిన్ చేసేసుకోండి. తర్వాత ఈ మనం సైడ్ ఖర్చు ఉంటుంది కదండి, దానికి 1.5 తీసుకుంటున్నాను నేను. ఇలాగ 1.5కి మార్జిన్ అనేది పెట్టేసుకోండి. సో ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదండి, దానికేమో 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ మూల కనిపిస్తుంది కదండి, అక్కడ నుండి 1 ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకోండి. ఇలాగా నెక్ అనేది షేప్ రౌండ్ షేప్ నీట్గా వస్తుందన్నమాట. సో ఇలాగా 3 డాట్స్ని కలుపుకుంటూ మీరు డ్రా చేసుకుంటే రౌండ్ బాగా వస్తుందన్నమాట. సో ఇలాగా ఇదంతా వేస్ట్ క్లాత్ అనమాట సైడ్స్. సో ఇలాగా నీట్గా కటింగ్ అనేది ఇచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఇలా కింద కట్ చేసేయండి, తర్వాత నెక్ అలా తీసుకోండి, ఓకేనా. ఇది హైట్ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ నెక్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ తీసుకోవాలి. ఓన్లీ 2 లేయర్స్ ఇలా పైకి అనేసి ఫ్రంట్ మాత్రం ఓపెన్ చేయండి, ఇలాగా కట్ చేసేయండి. తర్వాత బ్యాక్ సైడ్, ఓకేనా. ఇలా బ్యాక్ సైడ్ కూడా నీట్గా కదపకుండా ఇలాగ కటింగ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్స్ నుండి ఇలాగ చివరి వరకు కట్ చేసేయండి. ఇంకా ఇలాగ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సైడ్స్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ. సో ఇక్కడ
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచు పైకి అనేది మార్జిన్ చేసుకోండి మీరు ఇలాగా. ఎందుకంటే చివర్లు ఇలాగా కొయ్యగా నిలబడిపోయి ఉంటాయి. సో దానికోసం ఫిట్టింగ్ కరెక్ట్ రావడం కోసం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ అనేది ఇంకా లోతు తీయట్లేదండి. చిన్న పాప కదా, అవసరం లేదు వాళ్ళకి. ఇలాగ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ రాసుకోండి అనమాట, ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఆమ్ రౌండ్ ఏమి ఉండదు కదా, అందుకని చెప్పేసి. సో వీడియో లెంతీగానే ఉంది, ప్లీజ్ ఓపికతో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. తర్వాత ఇక్కడ మనము కింద ప్రిల్స్ వస్తాయి కదా కుర్చీలు పిల్లలకి, సో దానికోసం నేను ఇలాగా మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే ఇంకా ఓపెన్ చేయకుండా ఫోల్డింగ్లో ఉంది అది. సో 8 ఇంచెస్ అయితే కింద తీసుకుంటున్నాను నేను. బాడీ కూడా 8 ఇంచెసే, కింద పార్ట్ కూడా 8 ఇంచెసే తీసుకుంటే సరిపోతుంది, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. సో ఇలాగా 8 ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకోండి. పైన కింద ఫోల్డింగ్ పోను 1 ఇంచ్ మైనస్ అవుతుంది, సో 7 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో ఇలా చూపిస్తున్న విధంగా మార్జిన్ ఎక్కడి వరకు అయితే వేసుకున్నామో అక్కడ నుండి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేయండి, ఓకేనా. తర్వాత దీన్ని సమానంగా కట్ చేయండి. ఇలాగా మొత్తంగా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ పక్కన పెట్టేసుకొని ఇటు సైడ్ ప్యాక్ ఉంది కదా దాన్ని ఇలాగా ఓపెన్ చేసేయండి. ఎందుకంటే ఇలాగా 2 లేయర్స్ వస్తాయి, టోటల్ 4 లేయర్స్ లాగా ప్యాక్ ఉంటుంది, ఇలాగా 2 లేయర్స్. సో ఇది మొత్తం మనకి కుచ్చులకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట కింద, ఓకేనా. ఇలాగా కరెక్ట్గా సరిపోయేట్టు మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇది కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇలాగ మిగిలిన పార్ట్ ఉంది కదా, ఇందులో హ్యాండ్స్కి మనం ఫోల్డింగ్ అనేది తీసుకుందాం. ఇలాగా 2 లేయర్స్ ఉంది ఇది, ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసేయండి. డబుల్ ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ 3.5 మార్జిన్ అనేది వేసేసుకుంటున్నాను. చిన్న పాప కాబట్టి సరిపోతుంది. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్ లైన్ పెట్టేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి ఒక మార్జిన్ అనేది పెట్టేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా మార్జిన్ చేసుకుంటూ ఇక్కడ మనం ఎక్కడైతే 2 ఇంచెస్కి మనం మార్జిన్ అనేది పెట్టేసుకున్నామో అక్కడ వరకు ఇలాగా నీట్గా డ్రా చేసేయండి, ఓకేనా. సో ఇదన్నమాట హ్యాండ్స్కి కటింగ్ ఎలా చేసుకోవాలి అని. ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో మీకు క్లియర్గా చూపిస్తాను, ఏ హ్యాండ్కి ఎంత తీసుకోవాలి అని చెప్పేసి, ఓకేనా. సో ఇలాగా నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్స్ వచ్చేసి ఇవి చిన్న పాప కాబట్టి మనం ఇలా ఓపెన్ చేసేయండి. ఇక్కడ కింద ఇవి వచ్చేసి ఇట్లా బుట్ట చేతుల్లాగా పెట్టేస్తానన్నమాట నేను చిన్నగా. మనం ఇక్కడ చూసుకోవాలి రౌండ్ షేప్కి సరిపోతుందా అని. ఇక్కడ నాకు 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది, సో ఆ 3 ఇంచెస్ అడ్జస్ట్ చేసి నేను ఒక 4-5 అట్లా కుచ్చులు అనేవి పెట్టేస్తానన్నమాట, సరేనా. పఫ్ హ్యాండ్స్ లాగా వస్తాయి చిన్న పాపకి. సో ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ దానికి మనము ఉక్కు పట్టి కాజా పట్టి అనేది వేస్తాం కదా, సో దానికోసం ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, సో దాన్ని ఇలాగా చూసుకోండి మనకు సరిపోతుందా లేదా. ఇది వచ్చేసి 4.5 ఉంది, సో ఇలాగా 4.5ని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి, ఓకేనా. మినిమం ఒక 2.5 అలా మిగులుతుందన్నమాట మనకి ఈచ్ సైడ్ కూడా. సో ఇలా కొద్దిగా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసేయండి. సో ఉక్కు పట్టి కాజా పట్టి 2 పీసెస్ కూడా ఇందులో వచ్చేస్తుంటాయి. సో దీన్ని సైడ్కి పెట్టేసుకోండి. ఇంకా మనకి ఇప్పుడు రౌండ్ షేప్ అనేది కావాలి కదా నెక్ వేయడానికి, సో అది వచ్చేసి మనము 1 ఇంచ్ మెజర్తో మనము క్రాస్గా అనేది ఇలాగ చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంతవరకు నెక్కి అవసరం ఉంటుందో అంతవరకు కటింగ్ అనేది ఇచ్చేయండి. నీట్గా రావాలండి క్రాస్ పట్టీలు అనేవి. ఇలాగ కరెక్ట్గా చూసుకున్న తర్వాత స్ట్రెయిట్గా కటింగ్ అనేది ఇచ్చేయండి. ఇలాగ మీకు ఎన్ని పీసెస్ అవసరం ఉంటే అన్ని పీసెస్ని ఇలాగ డైరెక్ట్గా క్రాస్గా పెట్టేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే అంతే ఇంకా. సో ఇదన్నమాట. మినిమం ఇది 1 ఇంచ్ ఉండాలి.
ఇలాగా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఇక్కడ చూసుకోవాలన్నమాట. నెక్కి వేసి ఎన్ని సరిపోతాయి అన్నీ. సో టోటల్ నాకైతే 4 పీసెస్ అయితే పట్టినాయండి. ఫ్రంట్ బ్యాక్ నెక్కి వచ్చేసి 3.5 4 అట్లా అంతవరకు అయితే అవసరమైనవి. నేను 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇలాగా అన్ని పార్ట్స్ కూడా ముందు జాగ్రత్త అన్నీ దేని దానికి పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకోండి. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ చూస్తున్న విధంగా మనం ఫస్ట్ అయితే ఈ నెక్ బెల్ట్ ఉంది కదండి, చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ కుట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇది ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఒకటి ఒకటి కట్ చేసుకుంటూ జాయిన్ చేసుకునే బదులు ఇలాగా పైన లేయర్ ఇలాగ తీశారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఇంకో పీస్ దీనిపైన పెట్టండి ఇలాగా. ఓకేనా. చూడండి ఇలాగా. తర్వాత ఈ పీస్ని మళ్ళీ ఇటు పైకి లేపండి. లేపి మళ్ళీ ఇంకోటి జాయింట్ చేయండి. ఇలాగా సింగిల్ పీస్ ఊకే కట్ చేయడం మళ్ళీ తీయడం అలాంటివి ఏం లేకుండా ఇలాగా ఒకేసారి జాయింట్ పెట్టేసుకొని తర్వాత కట్ చేసుకున్నారనుకోండి స్ట్రెయిట్గా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇలా చూపిస్తున్న విధంగా ఒకే సైడ్ స్టిచ్చెస్ అనేవి వస్తాయి. సో టైం వేస్ట్ అవ్వదన్నమాట. తర్వాత ఇక్కడ మనము షోల్డర్స్ రెండు కూడా జాయింట్ అనేది చేసేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా షోల్డర్స్ అనేవి పెట్టేసుకోండి. ఫస్ట్ బాడీ జాయింట్ చేసేసుకుంటే మనకి ఫస్ట్ అది కంప్లీట్ అయిందంటే ఇంకా మిగతావన్నీ కూడా ఈజీ అయిపోతాయి అన్నమాట. ఇలాగా చిన్న కుట్టు పెట్టేసుకొని మీరు జాయింట్స్ అనేవి చేసేసుకోండి. ప్రతి షోల్డర్ పైన కూడా 2 స్టిచ్చెస్ అనేవి రావాలన్నమాట. ఓకేనా. ఇలాగా నీట్గా వేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఇది కంప్లీట్ అయింది కదా, ఇలా ఓపెన్ పెట్టేసుకొని మనం ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇదిని ఓపెన్ చేసేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి అనేది వస్తుంది కదా, సో దానికోసం ఫస్ట్ ఈ నెక్ని మొత్తం ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకు నెక్ వేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఓకేనా. ఇలా ఓపెన్ పెట్టేసుకొని మనకి ఎక్కడైతే స్టార్టింగ్ వస్తుందో బ్యాక్ సైడ్ ఆ సైడ్ నుండి మనం నెక్ అనేది వేసుకుంటూ వద్దాం. నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను, నెక్ వేసేప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఏం రాదండి. ఎందుకంటే ఉక్కు పట్టి కాజా పట్టి వేస్తాం కదా, ఫోల్డింగ్ ఏం రాదు. డైరెక్ట్గా మీరు క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్ అనేది వేయండి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, మీరు ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకోవాలన్నమాట. షోల్డర్స్ ఎప్పుడు కూడా కిందికి వెళ్ళిపోవాలి. ఈ బెల్ట్ స్టిచ్చెస్ అనేవి పైన కనిపించాలి. ఓకేనా. ఇలాగా నీట్గా వేసేసుకుంటూ రండి. వీడియో లెంతీ ఉంది అని చెప్పేసి ఇది చూడకుండా ఉండకండి ప్లీజ్, ఎందుకంటే అందులోనే మ్యాటర్ అంతా ఉంటుంది. సో వీడియో లెంతీ అని ఒక్కటి పెట్టుకొని మొత్తం మ్యాటర్ అంతా మిస్ అవ్వకండి. ఓకేనా. టోటల్గా మొత్తం చూస్తేనే మీకు స్టిచ్చింగ్ ఏంటి దాంట్లో అనేది తెలుస్తుంది. సో ఇలాగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చిన్నగా కట్స్ అనేవి ఇచ్చేయండి. రౌండ్ షేప్ కరెక్ట్గా తిరుగుతుందండి. ఇలాగా కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నారో ఈ స్టిచ్ అనేది బెల్ట్ సైడ్ మాత్రమే ఫోల్డ్ అనేది ఇలా చేయాలి. ఓకేనా. ఈ సైడ్ ఫోల్డ్ చేయకండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చారంటే నెక్ ఇంకా కంప్లీట్ అయినట్టే. సో ఇలాగా నీట్గా ఎక్కడ కూడా ఓపెన్స్ లేకుండా స్టిచ్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే నెక్ ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయినట్టే ఇంకా. సో ఇలాగ వేసేసారు కదా, అయిపోయింది కదా. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము ఉక్కు పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాం. సో ఇది ఇలా కంప్లీట్ అయింది కదండి. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో, ఇదన్నమాట. సో తర్వాత ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి ఇది ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఈ సైడ్ ఏమో ఉక్స్ రావాలి ఈ సైడ్. సో దీని సైడ్ రైట్ సైడ్ అనమాట, ఆ సైడ్ కాజా వస్తుంది. సో ఇలాగా నేను డబుల్ ఫోల్డింగ్ క్లాత్ అయితే చూపిస్తున్నాను కదా, అప్పుడు తీసుకుంది ఇది. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనకు ఓపెన్స్ ఉన్న సైడ్ మాత్రమే స్టిచ్ అనేది వచ్చేట్టు చూసుకోండి. ఓకేనా. ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటూ
ఇలాగ వేసేయండి. చివరికి మనం నెక్ ఆల్రెడీ ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది ఈ బెల్ట్కి, హుక్ బెల్ట్కి ఇలా ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో అక్కడ ఫోల్డ్ చేసేసుకొని రఫ్ చేయడమే అంతే. తర్వాత ఇది ఇట్లా పైనకి ఇలా ప్రెస్ అయి ఉంటుంది కాబట్టి దానిపైన ఒకటి స్టిచ్ అనేది వేసేయండి. ఇలాగ వేసిన తర్వాత ఇది లోపల సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివరి నుండి స్టిచ్ అనేది వేసేయండి. ఇలా కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు కాజా పట్టు ఎలా వేయాలో చూద్దాం. సో ఇప్పుడు కాజా పట్టు ఎలా కుట్టాలో చూద్దామండి. సో ఇలాగా ఫస్ట్ ఈ కాజా పట్టికి చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేయండి. కంపల్సరీ అండి ఇది. ఇలాగా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తానన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇది కూడా బ్యాక్ సైడే ఉంటుంది. ఓకేనా, ఇది బ్యాకే అది బ్యాకే. సో మనం వేసుకున్న స్టిచ్ సైడ్ మాత్రం స్టిచ్ అనేది రావద్దు. ఇక్కడ ఫోల్డింగ్ అవసరం లేదు, ఎందుకంటే కింద కుచ్చుళ్ళు జాయింట్ వస్తుంది కాబట్టి పైన మాత్రమే నెక్ దగ్గర ఫోల్డింగ్ అనేది పెట్టేయాలన్నమాట. ఇలాగా చిన్న స్టిచ్ వేసేసుకొని మనకు ఎక్స్ట్రా ఉంటే ముందే కట్ చేసేసుకోండి. ఇలాగా కట్ చేసుకొని నీట్గా మనకు నెక్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఎడ్జ్ వచ్చేసరికి రఫ్ చేయండి. ఇలాగ రఫ్ చేసిన తర్వాత ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి అది మనకి ఫ్రంట్ సైడ్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్. ఓకేనా, మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలాగా అనేసి కరెక్ట్గా మనకి ఎక్కడైతే స్టిచ్ అనేది ఉందో ఆ స్టిచ్ పైన మనం జాయింట్ చేసిన స్టిచ్ ఉంది కదా, అక్కడ ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఆ స్టిచ్ పైనే రావాలన్నమాట. మీరు బిగినర్స్ కాబట్టి స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసేయండి ఫస్ట్ ఒకటి. తర్వాత ఎలా ఈ కాజాలు స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఇలాగా కంప్లీట్ అయింది కదా. కాజాలు మినిమం ఒక 3 ఉంటే సరిపోతుంది వీటికి. ఇలాగా వీ షేప్లో చిన్నగా డ్రా అనేది చేసేయండి. ఓకేనా, ఇలాగా ఒక 3 అయితే సరిపోతుంది. కిందికి అవసరం లేదండి, మనకి జాయింట్ వస్తుంది. ఇక్కడ మినిమం గ్యాప్ వచ్చేసి 1.5 గ్యాప్ అనేది వస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ స్టార్టింగ్లో చిన్నగా రఫ్ చేయండి. ఇక్కడ రఫ్ చేసిన తర్వాత ఇలా వీ షేప్కి వెళ్ళేసి నీడిల్ని దింపండి. అక్కడ నీడిల్ని దింపి క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ తర్వాత ఇక్కడ రఫ్ చేయండి. తర్వాత ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ వీ షేప్లో అలా వేసుకుంటూ వెళ్ళాలంతే. ఇంకా ఎంతవరకు మనకి కాజాలు ఉంటే అంతవరకు ఇలా రఫ్ చేయడం, నీడిల్ని దింపడం, పాదాన్ని లేపడం ఇంతే ఉంటుందండి. సో ఇలాగా కాజాలు మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలాగ స్ట్రెయిట్ లైన్ తీసేసుకోండి. ఇంకా ఇది కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, రెండు కూడా ఈక్వల్గా వచ్చాయా లేవా అని చూసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక చిన్న స్టిచ్ అనేది వేసేయండి. ఎందుకంటే ఇది ఇలాగా కింద కుచ్చు వస్తుంది కాబట్టి ఈ స్టిచ్ అనేది ప్యాక్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకున్న తర్వాత కింద జస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఆ రెండింటిని కలుపుకుంటూ ఇలాగ స్టిచ్ వేసేసిన తర్వాత ఇది ఇంకా ఊడిపోదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఓపెన్స్ ఏమి ఉండవు మనకి, పైనుండి చిన్న ప్రిల్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి దీన్ని ఓపెన్ పెట్టారనమాట. సో ఇది కంప్లీట్. ఇంకా మనం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఇది బుగ్గల హ్యాండ్స్ పెడుతున్నానండి నేను. ఈ కింది వచ్చేసి కింది సైడ్ ఇలాగ సన్నగా తీసుకుంటున్నాను, డబుల్ ఫోల్డింగ్ అండి. సో ఇలాగ డబుల్ ఫోల్డింగ్ సన్నగా ఫోల్డ్ చేసేసి స్ట్రెయిట్గా 2 హ్యాండ్స్కి కూడా ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి నీట్గా. ఓకేనా, మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా ఫోల్డ్ చేయండి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి హ్యాండ్స్ కాబట్టి మీరు పెద్దగా ఫోల్డింగ్స్ అనేవి పెట్టారనుకోండి మళ్ళీ హ్యాండ్కి సరిపోదన్నమాట.
ఓకేనా. ఇలాగా నీట్గా వేసేయండి స్టిచ్ అనేది. తర్వాత వీటికి మినిమం ఆ సైడ్ ఈ సైడ్ ఒక 3 ఇంచెస్ అలాగా మార్జిన్ పెట్టేసుకొని అక్కడ వరకు వదిలేయండి. ఇంకా అక్కడ నుండి స్టిచ్ అనేది ఈ కుర్చీలు అనేవి పెట్టుకోవద్దు. 2 హ్యాండ్స్కి కూడా 3 ఇంచెస్ డిస్టెన్స్ చూసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచు మెజర్ మాత్రమే ఇలాగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి. ఓకేనా. చూపిస్తున్న విధంగా చాలా చిన్న హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా అక్కడ మొత్తం హ్యాండే ప్యాక్ అయిపోతుంది, మీకు చూపించడానికి రావట్లేదు. సో ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మీరు మినిమం ఒక 1/2 ఇంచు మెజర్లో కుట్ట అనేది మీరు వేసుకోండి. ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచు మెజర్ తీసుకోండి, చివరి నుండి వేసుకుంటూ రావద్దండి. ఇలాగ ఫ్రిల్ మొత్తం మనం ఎక్కడైతే 3 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్నామో అక్కడి వరకు మీరు నీట్గా ఇలాగ ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళేసేయండి. ఓకేనా. సో ఇలా కంప్లీట్ అయింది కదా, ఇక్కడ రఫ్ చేయండి, రఫ్ చేసి బయటికి తీసేయండి. ఇంకా సో ఇక్కడ ఇట్లా వచ్చేసాయి కదా, మేము ఎలా పెట్టాలి అనేసి డౌట్ వస్తుంది. సో ఏం లేదండి, చివర్లు మాత్రమే మీరు స్టిచ్ వేసుకుంటూ వచ్చారనుకోండి, ఆల్మోస్ట్ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. చివర్లకు మాత్రమే మీరు స్టిచ్ అనేది వేయాలి. ఓకేనా. ఫ్రిల్స్ కరెక్ట్గా మనము కింద ఎలా మెజర్ తీసుకున్నామో పైన కూడా సేమ్ అదే మెజర్లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అప్పుడు మీకు సమానంగా వస్తాయి. లేదంటే ఎక్కువ తక్కువ అలా పెట్టారనుకోండి, మనకు అసలు స్టిచ్ చేయడానికి కూడా రావు. కనిపిస్తుంది కదా పైన లేయర్, ఇలా కుట్టాలన్నమాట. సో ఎంత చిన్న హ్యాండ్స్ ఉన్నాయి చూడండి. సో ఇది కంప్లీట్. ఇంకా 2 హ్యాండ్స్ కూడా మీరు ఇలాగే స్టిచ్ చేసేసుకొని కంప్లీట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. సో ఇలాగా 2 కంప్లీట్ అయ్యాయి అనుకోండి, మనకి స్టిచ్చింగ్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇదండి, చిన్న పిల్లలు కాబట్టి ఈ చిన్న చిన్న బుట్ట చేతులు పెట్టాలంటే కొంచెం ఇబ్బందే ఇంకా. ఓకేనా. సో ఇలా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయింట్ చేసే సైడ్ ఆమ్ రౌండ్ దగ్గర ఒకసారి చూసుకోవాలండి మనకి సరిపోతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ షోల్డర్ నుండి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి. షోల్డర్ నుండి ఫోల్డింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇలాగా 2 లేయర్స్ని కూడా ఇలాగ పట్టుకొని కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ నాకు జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా మెజర్ అయితే తక్కువ వస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఫ్రిల్ అనేది ఇలాగ ఓపెన్ పెట్టేసుకుంటున్నాను. అటు ఇటు కూడా ఒక కుచ్చు తీసేసుకున్నాను అనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ వరకు. ఓకేనా. అలాగా నీట్గా ఫస్ట్ చూసుకున్న తర్వాత మీరు ఇలాగ 2 సమానం పట్టితే ఇక్కడ మనకు షోల్డర్ నుండి జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు ఇవి చిన్న పిల్లలే కాబట్టి నేను స్టార్టింగ్ నుండే జాయింట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. సేమ్ అదే మెజర్ అలా తీసుకోండి, చివరి వరకు కూడా తీసేసుకున్న తర్వాత మనము రైట్ సైడ్ ఎటు రాంగ్ సైడ్ ఎటు అది చూసుకోవాలండి. ఫస్ట్ జాయింట్ చేసేప్పుడు ఇది రాంగ్ సైడ్ అనమాట, ఈ కింది క్లాత్ ఏమో రైట్ సైడ్ అనమాట. కింద క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని పైన మనం జాయింట్ చేసుకునేది ఏది ఉంటుందో అది రాంగ్ సైడ్లో ఉండాలన్నమాట. అప్పుడే మీకు స్ట్రేట్ చేసేసరికి కరెక్ట్గా వస్తుంది. లేదంటే పైన చూసేసరికి అది రాంగ్ సైడ్ ఉందనుకోండి, మళ్ళీ స్టిచ్ మొత్తం ఇప్పేయాల్సి వస్తుంది. ఓకేనా. చూసుకుంటూ కుట్టండి. ఇలాగా కంప్లీట్ అయింది కదా. ఇలా 2 సైడ్స్ కూడా మీరు హ్యాండ్ అయితే జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా కంప్లీట్ అయింది కదా. సో 1 సైడ్ మాత్రమే నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఇలాగా మనం ఎంత తీసుకున్నాం, 1.5కి మార్జిన్ అనేది పెట్టేసుకొని తీసుకున్నాం కదా ఖర్చుకి. సో అలాగా స్టార్టింగ్ నుండి మనము 1.5 హ్యాండ్స్ కూడా 1.5 నుండి ఇలాగా స్ట్రేట్గా కిందికి వచ్చేసరికి నేను 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనము ఉక్కు పట్టి కాజా పట్టికి ఫోల్డింగ్స్ వెళ్ళినాయి కదా, ఇక్కడ మళ్ళీ జాయింట్ పెట్టుకున్నాం కదా, వాటికి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను కిందికి వచ్చేసరికి 1 ఇంచ్ అయితే మెజర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ కుట్టులోకి మీరు జాయింట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా. అటు ఇటు ఒక 2-3 వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇక్కడ సైడ్కి వేయట్లేదు, 1 సైడ్ మాత్రమే నేను స్టిచ్ అనేది వేసాను. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్రిల్స్ కుట్టేది జాయింట్ వస్తుంది కాబట్టి 1 సైడ్ మాత్రమే నేను
స్టిచ్ అనేది వేసుకున్నాను. సో ఇలాగా ఇక్కడ 2 ప్యాక్స్ ఇవి విడివిడిగా ఉన్నాయి కదా, వీటిని జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎట్టయితే ఈ కుట్టు వచ్చిందో ఆ కుట్టు సైడ్ మాత్రమే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా జస్ట్ ఒక హాఫ్ ఇంచుకి మధ్యలో అనమాట, పావించు ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి, మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు మీరు కుచ్చు అనేది పెట్టద్దు అనమాట. అది సైడ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి, కుట్టు వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మెజర్లో నేను కరెక్ట్గా ప్రతి ప్రిల్ కూడా హాఫ్ ఇంచ్ మెజర్లో ఇలా ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. మీరు వేసే స్టిచ్ ఒక హాఫ్ ఇంచ్ దూరం నుండి వేయండి, చివరి నుండి వేయొద్దు. ఒక హాఫ్ ఇంచ్ నుండి ఇలాగా వేసుకుంటూ రండి. ఇలా మొత్తం కూడా నేను కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ వచ్చేసానమాట. మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి మీరు మెజర్ చూసుకోవాలి. ఒకవేళ రాలేదు, మాకు క్లాత్ తక్కువ అవుతుంది అనుకుంటే ఒక ప్రిల్ని అలాగా వదిలేసి సన్నగా పెట్టేయండి. ఓకేనా. సో ఇది రాంగ్ సైడ్, కింద వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఈ మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదండి, ఆ బాడీ పార్ట్ని పైన సైడ్ రాంగ్ సైడ్ పెట్టాను, కింద ప్రిల్స్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. సో ఇలాగా కరెక్ట్గా పట్టుకుంటూ మొత్తం మీకు ఎంతవరకు అయితే వస్తుందో నడుము లూజ్ అనేది అంతవరకు కూడా దీన్ని జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలాగా. సో ఇలాగా మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాడీది నాకైతే కరెక్ట్గా వచ్చిందండి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఏం రాలేదు. సో ఇలా కంప్లీట్ అయింది కదా, దీనికి పైనుండి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఎలా వేసుకోవాలి, మనం కుట్టిన స్టిచ్ ఉంది కదండి, అదిని ప్రిల్స్ సైడ్ మాత్రమే ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలాగా పైనకి బాడీకి ఫోల్డింగ్ అనేది పెట్టొద్దు, కింది సైడ్ మాత్రమే చూడాలి అది స్టిచ్ అనేది, ఇలాగ ప్రిల్స్ సైడ్. సో ఇలా వేసేసుకొని ఇలాగ కరెక్ట్గా ఒక పావించు మెజర్లో మాత్రమే మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా. ఇలాగా సో ఇది ప్రిల్స్ అనేవి కరెక్ట్గా స్టిఫ్గా ఆగుతాయి అన్నమాట అలా స్టిచ్ వేసుకుంటే. సో మిగిలిన స్టిచ్ ఇప్పుడు ఆ సైడ్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం కదా, ఈ సైడ్ ఉంది కదా, సో సేమ్ మెజర్మెంట్లో 1.5 నుండి కిందికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అయినా సరే 1 ఇంచ్ అయినా సరే ఇక్కడ వరకు ఇలాగ పెట్టేసుకోండి. రఫ్ చేసేసి అటు 2-3 స్టిచెస్, ఇటు ఒక 2-3 స్టిచెస్ వేసేసుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ నడుము వచ్చేసి ఇక్కడ జాయింట్స్ సమానంగా రావాలండి. ఓకేనా. ఇలాగ సమానంగా పెట్టుకున్న తర్వాతనే మీరు స్టిచ్ అనేది వేయండి. కింద కూడా ఇలా సమానంగా రావాలి. ఒకవేళ ఎక్కడైనా మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే ఏదైతే ఎక్కువ అవుతుందో దాని దగ్గర చిన్నగా ప్రిల్ అనేది ఇచ్చేసేయండి లోపలికి. ఓకేనా. సో ఇది కంప్లీట్. ఇంకా ఇలాగే ఇంకో స్టిచ్ వేసేసుకొని సైడ్ నుండి తీసేసినా సరే, లేదంటే చివరి వరకు వెళ్ళినా సరే. ఓకేనా. ఇలాగా వేసేయండి. సో మొత్తానికి 1 మంత్ బేబీ ఫ్రాక్ కంప్లీట్. సో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో